అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం 4.5 సంవత్సరాల పరిపాలన ముగించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఇంకొక అవతారం ఎత్తాడు. 4వ రాజధాని హైదరాబాద్కి వెళ్దాం, ఇంకా 2 ఇయర్స్. ఎవరైనా చిన్న పిల్లగాడైనా మతి ఉండేవాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అయితే కానే కాదు. అంటే ఆయనకు తెలియకుండానే ఆయన నోటి వెంట తిరుగు ప్రయాణం చేస్తున్నాడా అనే విధంగా ఆయన మనసులో నుంచే, ఆయన బుర్రలో నుంచే మరి మాటలు వస్తున్నాయి. మనం చూసాం ఈరోజు ఈ మన తిరుపతి నగరంలో ఎడ్యుకేషనల్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ ఆయనే పెట్టించుకొని మరి అక్కడ ఏదో మాట్లాడాలని, మైలేజ్ తెచ్చుకోవాలని పెట్టినటువంటి మీటింగ్లో ఆయనే మరి పంపిస్తే ఇంటికి పోతాను అని అనడం మరి అతనికే నమ్మకలేకపోవడం. నేను తప్పక ఇంటికి పోతున్నాను అని ఆయనకు మనసా వాచ తెలుస్తోంది. ఆయనకు ప్రతి ఒక్కరికి 6th సెన్స్ అనేది ఉంటుంది. అది మనకు చెప్తుంది ఏం జరగబోతుంది, మంచి ఏంటి చెడ్డ ఏంటని. దాన్ని అనుసరించే మరి ఆయన అనుకోకుండా ఆ మాటలు అన్నాడా లేదు తెలిసే అన్నాడా అనేది ప్రజలందరూ కూడా ఆ రోజునే మరి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. పోతే ఈ రోజున మనము మన రాజధాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజధాని ఉంటే దానివల్ల ఆ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి ఈరోజు హైదరాబాద్ ఉంది. తెలంగాణ అంతటికీ తలమానికమైనటువంటి హైదరాబాదు ఈరోజు అభివృద్ధి చెందింది కాబట్టి దేశమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఆ ఘనత ఎవరిది? ఆ దూరదృష్టి ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. 20 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి కంపెనీలు తీసుకొచ్చి ఐటీ డెవలప్ చేసి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి ఈ రోజున హైదరాబాదును ఒక మహానగరంగా, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది. ఆ విధంగా చేసినటువంటి రాజధానిని మరి ఇతను వచ్చిన వెంటనే దాన్ని జరుగుతున్నటువంటి పనుల్ని ఎక్కడికక్కడ ఆపేసి మరి 3 రాజధానులని ప్రకటించి ఎక్కడ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే, మరి మ్యాప్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మరి రాజధాని లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మరి దేశంలో విచిత్రంగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర ప్రజానీకం ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక రాజధాని ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధి చెందుతారు. మరి రాష్ట్రం యొక్క భవిష్యత్తు రాజధాని మీదే ఉంటుంది. అటువంటి విధానానికి స్వస్తి పలికి రాజధానిని నాశనం చేసి విశాఖపట్నంలో ఋషికొండను నాశనం చేసి అక్కడ రాజధాని అని ఈ రోజున మరి లోటస్ పాండ్కి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అంట. దాన్ని చూసి ప్రజలు ఈరోజు అందరూ కూడా ఈయన ఇంకా పరిపాలించే యోగ్యత లేదు, అతనే ఫెయిల్యూర్ అయిపోయాడని తెలుసుకున్నాడు కాబట్టి బ్యాక్ టు పెవిలియన్ అని బ్యాక్ టు లోటస్ పాండ్ వెళ్ళే విధంగా అతని మాటలు, అతని చర్యలు అన్నీ కూడా ఉన్నాయని ప్రజలు గమనించారు. మరి ఈ రోజున అటువంటి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు, మరి అటువంటి రాజధాని ఆ రైతులు ఏ విధంగా వాళ్ళు ఇచ్చారు. మరి అక్కడ రాజధాని ఏర్పడుతుంటే అమరావతి ఈ 3 రాజధానులు అన్న తర్వాత ఆ రైతులకి మరి ఎనలేని బాధతో ఒక కన్న తల్లి మాదిరి భూమిని, ఆ నీటిని వదులుకోలేక వాళ్ళు ఒక రాజధాని కోసం ఇచ్చారు. వాళ్ళకేదో డబ్బులు వస్తుందనో, భూమి అమ్ముకుంటే డబ్బులు వస్తుందనో వాళ్ళు ఇవ్వలేదు. మన ప్రాంతంలో ఒక రాజధాని వస్తే మనం అందరం కూడా రాజధానికి భూములు ఇచ్చిన త్యాగధన్యులుగా మనం మిగిలిపోతాము. అటువంటి జీవితం అవసరమే కానీ స్వార్థానికి అమ్ముకొని డబ్బులు తీసుకున్నటువంటి బ్రతుకులు మనకొద్దు అని ఆ రోజు వాళ్ళు ఎంతో త్యాగ నిరతితో రాజధాని నిర్మాణం కోసం
వారు ఇచ్చినటువంటి భూముల్ని మరి అక్కడ రాజధాని లేదు అని వాళ్ళకి ఏవైతే మరి సౌకర్యాలు కల్పించారో, ఏవో అయితే వారికి షరతులు విధించారో వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఆ సిఆర్డిఏనే లేదు అక్కడ. అంటే క్యాపిటల్, సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది సిఆర్డిఏ. ఆ సిఆర్డిఏనే లేకుండా కూడా ఈ పాలకులు వచ్చి చేసి అక్కడ వాళ్ళు ఆ రైతులకి ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది, ఏంటి పరిస్థితి అని ఒక అయోమయ పరిస్థితిలో ఆ రైతులంతా కూడా ఉండి మరి వాళ్ళు ఉద్యమాలు చేసి తప్పకుండా మనం ఇచ్చినటువంటి మన సంకల్పం, గొప్ప సంకల్పం, మన సంకల్పం ప్రజా రాజధాని కాబట్టి ఆ రాజధానిని నిర్మించడమే మన ధ్యేయంగా ఉండాలి. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన ఆస్తులు పోయినా పర్వాలేదు అని వాళ్ళు మరి ఉద్యమాలు స్టార్ట్ చేసి నిరసనలు అక్కడ వ్యక్తం చేస్తుంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన పరదాలు కట్టుకొని తిరుగుతాడు. ఇవంతా కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజలకు తెలియపరచాలని తెలుగు వన్ బ్యానర్ పైన రాజధాని ఫైల్స్ సినిమాని మరి నిర్మాత అయినటువంటి రవిబాబు గారు, అదేవిధంగా మరి తెలుగు వన్ ప్రొడక్షన్స్ కంటమనేని రవికుమార్ గారు నిర్మాతగాను, అదేవిధంగా భాను గారు డైరెక్టర్గాను, వీరందరూ మరి వాణి విశ్వనాథ్ గారు యాక్టర్గాను, వీళ్ళందరూ ఒక మహిళా రైతుగా అందరూ కూడా అక్కడ రాజధానిలో ఉన్నటువంటి రైతులుగా వాళ్ళందరూ కూడా యాక్షన్ చేసి మరి కళ్ళల్లో నీళ్లు తెప్పించడం జరిగింది. అక్కడ ఆ రైతులను పెట్టినటువంటి కష్టాలు, ఆ రైతులు పడినటువంటి బాధలు, మరి న్యాయస్థానం టు దేవస్థానం అని చేసినటువంటి మహాపాదయాత్ర, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూశారు వాళ్ళ కష్టాలని. వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే కూడా వాళ్ళని ఏ విధంగా మరి పోలీసులు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో కూడా అరెస్టులు చేశారు. మరి ఎక్కడైనా ప్రైవేటు పొలాల్లో వాళ్ళు పడుకుంటే అక్కడంతా జేసీబీలు పెట్టి దున్నేశారు, ఎవరి పొలమైనా పర్వాలేదు, వాళ్ళంతా నీళ్లు కొట్టేశారు. ఈ విధంగా మరి వాళ్ళని ఎనలేని కష్టాలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రాజధాని లేకుండా ఎలా ఉండాలి అని వాళ్ళంతా కూడా ఏ విధంగా బాధపడ్డారో వాటన్నిటిని కూడా మరి ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమాలో ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా, దట్ ఈజ్ ఎ రియల్ సినిమా, అదేదో కల్పితం కాదు, రాసినటువంటి కథను రూపకల్పన చేసింది కాదు, అది రియల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన రాజధాని ప్రాంతంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వాళ్ళు పడినటువంటి కష్టాలు ఒక రూపకల్పన చేసి మరి కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి సినిమా, గొప్ప సినిమా రాజధాని ఫైల్స్ 1. ఆ సినిమాను చూస్తే మరి ఆయనకు ఏం బాధ అనిపించిందో తెలియదు జగన్మోహన్ రెడ్డి. ఏదన్నా సినిమా థియేటర్ల మీద జులుం సాగించాలంటే రెవెన్యూ విభాగం రావాలా, వాళ్ళు వచ్చి అక్కడ ఏవైనా మరి అవకతవకలు జరుగుతున్నా, ఎలా మరి ప్రదర్శించరా అనేటువంటి సినిమాలు ఏమన్నా వేస్తున్నా ఇలాంటివన్నీ వాళ్ళు అడ్డుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి, మరి థియేటర్లేకి సొంతంగా పోలీసులే వెళ్ళి, మన తిరుపతిలో అయితే జైసాం థియేటర్, అదేవిధంగా వేల్రామ్స్ థియేటర్, 2 జంట థియేటర్లో కూడా ఈ సినిమా ప్రదర్శింపబడుతుంటే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు కాదు, పోలీసులు వచ్చి ఆఖరికి అక్కడ ఎక్కడి నుంచి అయితే ప్రొజెక్ట్ చేస్తారో ఆ ప్రొజెక్టర్ దగ్గరికే వెళ్ళి ప్రొజెక్టర్ని మరి ధ్వంసం చేయడానికి చూసినటువంటి ఈ పోలీసుల్ని ఏమనాలి. ఇంకా కూడా వాళ్ళకి మరి వివిధ రకాలుగా ఈరోజు తిరుపతి నగరంలోనే దాదాపు ఐఏఎస్ కాడి నుంచి, ఎస్పీ కాడి నుంచి, సిఐఎల్ కాడి నుంచి, ఎస్ఐఎల్ కాడి నుంచి, కానిస్టేబుల్స్ వరకు కూడా ఈరోజు సస్పెండ్ అయ్యారు. అంటే వాళ్ళు చేయరానటువంటి పనులు, వాళ్ళు చేయకూడనటువంటి పనులు, ఎవరో పాలకులు చెప్తే చేసినటువంటి పనులకే ఈరోజు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీస్ శాఖే ఈ రోజున సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఈ తిరుపతి నగరంలో ఏర్పడింది. మీరు చూశారు, మాటకు ముందు హౌస్ అరెస్ట్ అండి, నన్ను దేనికి చేస్తారో తెలీదు, ఎస్పీని అడిగితే నవ్వుతాడు, నాకు తెలియదండి మీ ఇంటికి పోలీసులు వచ్చినారని. అంటే ఎవరు పంపించుంటారో మీరు ఊహించండి.
ఎవరు పంపించుంటారు? కరుణాకర్ రెడ్డి కూడా పంపించడు. వాళ్ళ తనయుడు భూమన అభినయ్ రెడ్డి కను సైగలతో పోలీసులు వచ్చి ఇంటి ముందు వాలిపోయేవారు, కను సైగలతో. మరి ఇటువంటి అరాచకపు ఈ తిరుపతి నగరంలో చోటు చేసుకుంటుంది అంటే ఇదంతా కూడా మరి పాలకులకు ఈ అధికారులు తొత్తులై మరి పరిపాలన గావిస్తున్నారు. ఏదైతే ఎన్నికల ముందు ఒకే రాజధాని, దానికి 30,000 ఎకరాల పై చిలుకు ల్యాండ్ ఉండాలి అనేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 25,000 కుటుంబాలు ఏదైతే ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం వాళ్ళ ఆస్తులన్నింటి త్యాగం చేసి రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చింది మనం చూసాం. మేము మొన్న రాజధాని ఫైల్స్కి సంబంధించిన బెనిఫిట్ షో ఎప్పుడు కూడా ఏదైతే బెనిఫిట్ షోలో ప్రముఖ నటీనటులు వేస్తారు, అగ్ర నటీనటులువి. కానీ మొన్న ఈ యొక్క రాజధాని ఫైల్ సినిమాకి సంబంధించి చూస్తే 2 థియేటర్లు కూడా, జైసామ్ కానీ వేల్రామ్ థియేటర్లు కానీ 2 థియేటర్లో వేయడం జరిగింది. ఎప్పుడు గతంలో కూడా వైసీపీ కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక చిత్రాలు తీశారు, కానీ ఎప్పుడు కూడా బెనిఫిట్ షోలు వేసి అవి ఫుల్ అయిన ఇది సంఘటనలు లేవు. కానీ తిరుపతిలో ఏదైతే ఆ రోజు వాళ్ళు రాజధాని నుంచి, కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ఏదైతే ఆ రోజు పాదయాత్ర నిర్వహించారో, తిరుపతిలో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ఇవి పెట్టినా భారీ ఎత్తున కూడా రైతులకి, అమరావతి రైతులకి అండగా నిలవడం మనం చూసాం. కానీ ఈ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. ఈరోజు రైతులకి గత 4.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఏనాడు కూడా నువ్వు స్పందించరా. ఈరోజు ఆ రైతుల యొక్క బాధలను చూసి కొంతమంది సినిమా తీసి దాన్ని విడుదల చేస్తే దానిపైన స్టే తెచ్చుకున్నావు భయపడి. నీ చిత్రం మటుకు ఇక్కడ సినిమా థియేటర్లో ప్రదర్శిస్తూ ఉంది, యాత్ర 2. నీకు లేని అభ్యంతరం, ఏ జెండా కానీ ఏ అజెండా కానీ లేకుండా రైతుల యొక్క సమస్యలనే అజెండాగా తీసుకొని చిత్రం నిర్మించి విడుదల చేస్తే దానిపైన నువ్వు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నావు. ఈరోజు హైకోర్టు కూడా ఆ చిత్రాన్ని ఆపుదల చేసేదానికి లేదని చెప్పి కూడా ఇంతకు ముందే ఆ యొక్క చిత్రానికి సంబంధించి, రాజధాని ఫైల్స్కి సంబంధించి చిత్రాన్ని ప్రదర్శించవచ్చు అని కూడా న్యాయస్థానం కూడా రైతుల పక్షాన నిలబడిందంటే అది రైతుల యొక్క త్యాగాలకు న్యాయస్థానం కూడా బాసటగా నిలిచిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే రైతుల సమస్యల పట్ల, ఏదైతే రైతులకు నువ్వు ఇచ్చిన హామీలు కానీ, రైతులకు సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవు దేశంలో ఎక్కడ. నీ యొక్క పరిపాలనలో పంటలు వేసుకుంటే కూడా నష్టాలు చవి చూస్తామని ఏ విధంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో ఈ రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికల ముందు నువ్వైతే రైతులను ఆదుకుంటాను, రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తాను, రైతులకి క్రిమి సంహారక మందులు కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తాను, రైతులకే పెద్దపీట నా ప్రభుత్వం అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు సమాధానం చెప్పు. ముఖ్యమంత్రి, నువ్వు రైతులకి ఏమాత్రం నీకు రాజ్యాంగం పట్ల, నువ్వు చెప్పిన హామీల పట్ల ఉంటే ఈరోజు రైతులకు క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒకే రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా ఉన్నాను, ఇన్నే గృహప్రవేశం చేస్తూ ఉన్నానని నువ్వు ఈనాటి మంత్రులు ఆ రోజు ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఏమైంది 5 సంవత్సరాల కాలం నీ పరిపాలనలో? కాబట్టి రైతుల వ్యతిరేక ప్రభుత్వం, రైతుల పేరుతో సినిమా చూస్తే కూడా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతుల సినిమాని కూడా కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్న చరిత్ర నీది. ఈరోజు రైతులను చూస్తే భయపడతా ఉన్నావు, నిరుద్యోగులను చూస్తే భయపడతా ఉన్నావు, వ్యాపారస్తులను చూస్తే భయపడతా ఉన్నావు, ఉద్యోగులను చూస్తే భయపడతా ఉన్నావు. నిన్న జూనియర్ డాక్టర్స్ మాకు జీతాలు ఇవ్వలేదు మరో అని ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉంటే కనీసం వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం కూడా మీకు లేదు. ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కానీ ఇతరత్రా కానీ ఎవరైనా ఈ సమస్యలు తీర్చేదానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. నిన్న కూడా ఆ యొక్క సినిమాని ఆటంకపరచాలని పోలీసులు ఒక పక్క, రెవెన్యూ వాళ్ళు ఒక పక్క థియేటర్ల పైన దందా చేస్తారా మీరు? కాబట్టి ఇలాంటి సాగవు.
ఇంకా 60 రోజుల్లో నీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వకుండా ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.